ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అందరు ఆడియన్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు హావ్ బీన్ హియర్. మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ అండ్ ప్రియదర్శి గారు. నా డెబ్యూ ఫిలిమే చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం ఇస్ సంథింగ్ అబౌవ్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క సాంగ్ యాక్చువల్గా మీరు ఇప్పుడు వింటే చంద్రబోస్ గారు రాసింది, ఇట్ ఈస్ షోయింగ్ అవర్ జర్నీ. నేను మళ్ళీ వింటున్న కొద్దీ అరే సాంగ్లోనే మా జర్నీ తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బ్యూటిఫుల్గా లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియదర్శి గారు, ఐ హవ్ సీన్ యువర్ జర్నీ ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పుడు కోర్ట్ దాకా, సారంగపాణి జాతకం దాకా. ఆడిషన్ వీడియోస్ నేను జనరల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అలాగనే ప్రియదర్శి గారు అంత తెలియనప్పుడు ఐ హవ్ సీన్ అన్ ఆడిషన్ క్లిప్ ఆఫ్ యువర్స్. డిఫరెంట్ ఎమోషన్స్ ఎమోట్ చేస్తున్నారు దాంట్లో. అక్కడే ఐ గాట్ టు నో దట్ హీల్ బీ సక్సెస్ఫుల్ సమ్ డే అనేసి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ అమ్మమ్మ ఇక్కడందరూ వచ్చి వీళ్ళు కూడా వచ్చారు. అమ్మమ్మకి ఎంత కాళ్ళనొప్పి ఉన్నా కూడా వాట్ ఎవర్ ద ఈవెంట్ ఇస్, నాదైతే కాళ్ళనొప్పి పక్కన పెట్టేసి షీజ్ లైక్ ఓకే వచ్చేస్తాను అనేసి. థ్యాంక్ యూ అమ్మమ్మ ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, రాజ్ సార్, I think thank you would fall short. Thank you so much for taking me in this film. First film mein oka debut artist ki, actress ki full length role dorkadam చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ సార్ హ్యాస్ బీన్ లైక్ అ మెంటర్. ఇప్పటి కూడా సార్కి ఏమైనా అబౌట్ ఎనీ సజెషన్స్ నేను టెక్స్ట్ చేస్తూ ఉంటే, హౌ మచ్ ఎవర్ బిజీ హీ ఈస్, హీ రిప్లైస్ మీ విత్ ఇన్ సెకండ్స్లో అసలు. అండ్ ఒక యాక్ట్రెస్కి సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సార్ మేడ్ ష్యూర్ షూట్స్లో, సెట్స్లో ఎవరు కూడా దే డిడ్ నాట్ కమ్ టు మీ అండ్ డిస్టర్బ్ మీ. ఐ వాజ్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్. I think this is something which everyone have to implement in the direction. దీని వల్ల నాకు ఎక్కడ కూడా ఫోకస్ పోకుండా, if you see the film you'll understand why that నేను అంత ఫోకస్డ్గా అంత మంచిగా నా క్యారెక్టర్ని పోర్ట్రే చేయగలిగాను అనేసి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఐ నో యాక్టింగ్, ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెన్షన్స్ ఆర్ వరీస్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, 90s లవ్ స్టోరీ. ఈ ప్యూరిటీ మిస్ అవుతున్నాం ఇవాళ రేపు జనరేషన్లో. ద ట్రెండ్ హ్యాస్ చేంజ్. ఇలాంటి ఫిల్మ్స్, ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీస్ ఇవాళ రేపు అసలు కనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ, ఈ జనరేషన్ వాళ్ళకి స్పెషల్గా ఈ సినిమా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆ మిస్టేక్ చాలా పెద్దగా అయ్యి ఎలా వాళ్ళ లైఫ్ని బలి తీస్తుంది అనేసి ఈ ఫిలిం చెప్తుంది. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఫిలిం అందరూ చూడాలి. దిస్ జనరేషన్స్, ఓల్డర్ జనరేషన్స్ అందరూ కనెక్ట్ అయ్యే ఫిలిం. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గో టు ద థియేటర్. May 16th నా ఫిలిం రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ యూ ఆల్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ లైక్ అస్. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఒక ఫ్రెష్ ఫేసెస్ని ఎంకరేజ్ చేస్తూ, ఐ హోప్ యూ ఆల్ విల్ వాచ్ దిస్ ఫిలిమ్స్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్.